నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. వచ్చే వారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4 నుంచి పలు గమ్యస్థానాలకు 35 వాణిజ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రారంభ దశలో బీరూట్, రియాద్, లండన్, ఇస్తాంబుల్, ఢాకా, ముంబై, కొచ్చి, కొలంబో, ఢిల్లీ, మనీలా, కైరో, జెద్దా మరియు త్రివేంద్రంలకు 13 గమ్యస్థానాలు కవర్ చేయనున్నట్లు కువైట్ ఎయిర్వేస్ CEO అబ్దుల్ వహాబ్ ఆల్ షెట్టి గారు ప్రకటించారు. అలాగే ఈరోజు ఆదివారం నుంచి కైరో విమానాలు ప్రతిరోజు నడుస్తాయి. ఏప్రిల్ 27వ తేదీ నుంచి బీరూట్ విమానాలు సోమవారం, బుధవారాల్లో వారానికి 2 చొప్పున నడుస్తాయి. అలాగే ఏప్రిల్ 28వ తేదీ నుంచి రియాద్ విమానాలు మంగళవారం, శుక్రవారం నడుస్తాయి. అలాగే ఏప్రిల్ 28వ తేదీ నుంచి జెద్దా విమానాలు బుధవారం, గురువారం, మంగళవారం, శనివారాల్లో వారానికి 4 చొప్పున నడుస్తాయని చెప్పేసి, అలాగే ఏప్రిల్ 27వ తేదీ నుంచి కొలంబో విమానాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 29 నుంచి ఇస్తాంబుల్ విమానాలు బుధవారం నడుస్తాయి. అదే సమయంలో ఢిల్లీకి విమానాలు ఏప్రిల్ 28వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి, ఏప్రిల్ 27వ తేదీ నుంచి కొచ్చికి విమానాలు సోమవారం, గురువారం, శనివారాల్లో వారానికి 3 చొప్పున నడుస్తాయని చెప్పేసి, ఆదివారం ఈ రోజు నుంచి మనీలాకు ఆదివారం, బుధవారం, శుక్రవారాల్లో వారానికి 3 చొప్పున నడుస్తాయని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాకు మనం చూసుకుంటే కానీ సోమవారం, మంగళవారాల్లో విమానాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు కూడా కొన్ని నగరాలకు విమానాలు నడుపుతామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ క్లారిటీ అయితే ఇచ్చింది. కాబట్టి కువైట్లో ఈ రోజు నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.